హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజు ఒక చిన్న వీడియోతో ఫుల్ వీడియో అనమాట అండి. మీ ముందుకైతే వచ్చాననమాట. చెప్పాను కదా! నేను నిన్నే ఒక ఫుల్ వీడియో అయితే పెడతానండి అని చెప్పేసని చెప్పాను కదండీ! ఇక అయితే ఫుల్ వీడియో అయితే వచ్చానండి మీ ముందుకి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. నా బర్త్‌డేకి నాకు విష్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అనమాట. నన్ను బ్లెస్ చేసినందుకు. మీరు, మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో, ఇకైతే మనం విషయం ఏంటంటే, ఇకైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక మా కజిన్ వాళ్ళ ప్రేయర్ అనమాట అండి. సో, మా ఇంటికాడ వంటలు చేసి చర్చి కాడకి తీసుకెళ్ళటం అనమాట. అంటే చర్చిలో అనమాట ప్రేయర్ అనేది. సో, అందుకనే ఇక ఇంటికాడ వంటలైతే ప్రిపేర్ అవుతున్నాయి అనమాట అండి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మనం చక్కగా అన్ని అక్కడ చర్చి కాడికి తీసుకెళ్ళటం అనమాట. అయితే బిర్యానీ రెడీ అవుతుంది. ఇక మిగతా ఐటమ్స్ వచ్చేసి సాంబారు, అలాగే పెరుగు చట్నీ, పెరుగు, అలాగే గోంగూర చట్నీ, అలాగే స్పెషల్‌గా ఈరోజు ఏంటంటే పాలన్నం అయితే వండామనమాట అండి. చాలా చాలా టేస్ట్‌గా చాలా చాలా బాగా వచ్చిందనమాట. చికెన్ కర్రీ కూడా అయిపోయిందనమాట అండి. ఇక లాస్ట్‌కి ఇక బిర్యానీ అనమాట. ఇక బిర్యానీ చేయడంలో అమ్మ స్పెషల్ అనమాట అండి. చాలా బాగా చేస్తుందనమాట. నేను బిర్యానీ చేయడం కానీ, కర్రీస్ కానీ ఏమన్నా ప్రతి ఒక్కటి అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. పెద్దవాళ్ళు చెప్పే మాటలన్నీ చక్కగా మనం విని, మన మనసులో మన మైండ్లో దాచుకుంటే నిజంగా ఆ మాటలు నిజంగా ఎంత అందమైన మాటలోనండి. ఇక అమ్మ అయితే చక్కగా బిర్యానీ అయితే నేను అమ్మ ఇద్దరం కలిసి చేసామన్నమాట అండి. ఇక సో బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. లాస్ట్కి ఇక ఫైనల్ స్టేజ్లో అమ్మ పుదీనా, కొత్తిమీర, అలాగే నిమ్మరసము, నెయ్యి ఇవన్నీ వేసి ఇక చక్కగా దాన్ని మగ్గనిస్తే ఇంకా బాగుంటుందమ్మా అని చెప్పేసి అని అంటుందన్నమాట. ఇక ఏంటంటే పెద్దవాళ్ళ సంగతి మనకు తెలిసిందే కదా, దాంట్లో కొంచెం రైస్ వేయమ్మా, కొంచెం దాన్ని ఇచ్చేసి మళ్ళీ వేస్తానని చెప్పేసి అంటే ఇక అయితే చక్కగా దాంట్లో రైస్ అయితే వేసి అమ్మ కొంచెం దాన్ని ఇది చేసి మళ్ళీ అంతా రైస్ని అంతా వేసేసి అంతా సర్దేసింది అనమాట. ఇకైతే అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినండి. స్పెషల్గా పాలన్నం అనమాట ఈరోజు అని రెడీ అయిపోయినాయి. చర్చిలోకి వెళ్ళిపోయాము. ప్రేయర్ కూడా చక్కగా అయిపోయిందండి. ఇక మా చర్చిలో అనమాట అండి అందరూ కూడా చక్కగా భోజనం అయితే చేస్తున్నారనమాట. తీసుకెళ్ళిన ప్రతి ఐటెం కూడా చాలా చాలా బాగుంది అని చెప్పేసి అని తృప్తిగా తిన్నారండి. అందరూ చాలా హ్యాపీ అనిపించింది. ఇటువైపు ఏమో జెంట్స్ కూర్చున్నారు, ఇటువైపు ఏమో లేడీస్ కూర్చున్నారు. మా చిన్న పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, మా నాన్నగారు, మా చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా హ్యాపీగా తిన్నారు. చాలా చాలా బాగున్నాయి వంటలు అని చెప్పారు. ముఖ్యంగా స్పెషల్గా పాలన్నం అయితే చాలా బాగుంది అని చెప్పారండి. చాలా హ్యాపీ అనిపించింది అది. ఇక అయితే అందరూ చక్కగా తిన్నారు. తినేసిన తర్వాత ఇక మా బంధువులు కొంతమంది ఇంటికి అయితే వచ్చారనమాట అండి. ఇక మేమైతే ఇంటికి రావడం అయితే జరిగిందనమాట. ఇక మిగిలిపోయినవన్నీ తీసుకొని ఇంటికి రావడం అయితే జరిగిందనమాట. ఇక వాళ్ళకి పెట్టేసి ఇక మేము కూడా ఇంటికి వచ్చి హ్యాపీగా ఇక అందరితో కలిసి తిన్నామన్నమాట. చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలా బంధువులందరితో కలిసి అలా కొంచెము మంచిగా మాటలు షేర్ చేసుకుంటూ తింటే ఆ హ్యాపీనెస్ మామూలుగా ఉండదనమాట. అలాగే దేవుడి ఆశీర్వాదం కూడా అండి. ప్రేయర్ కూడా చాలా బాగా జరిగింది. జ్వరం కూడా చాలా బాగా వచ్చారు. చక్కగా అందరూ తిన్నారు హ్యాపీగా. దేవుడు వాళ్ళ కుటుంబాలను దీవించలాగన, అలాగే మా చిన్న పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు కూడా చక్కగా వచ్చి భోజనం చేసి చక్కగా ప్రేయర్లో పాల్గొని, అలాగే వాక్యం చెప్పి చాలా చక్కగా ఆ కుటుంబాన్ని బలపరిచి ఆ కుటుంబానికి మెండైన ఆశీర్వాదాలు కలగాలి అని చెప్పేసి అని వాళ్ళు కూడా వాక్యం ద్వారా చెప్పడం జరిగిందనమాట. ఇక అలాగే ఇలా మనం బలపడుతూ పక్కన వాళ్ళని బలపెడుతూ మనమే కాకుండా మన పక్కన వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకోవడం నిజంగా అది చాలా గొప్ప విషయం అనమాట అండి. చాలా సంతోషం అనిపించింది. ఇలా మేము ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఇలా షేర్ చేసుకుంటూ మా కుటుంబాల్లో ఏం జరిగినా వాళ్ళు మా దగ్గరికి వచ్చి చేయడం, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడం, ఇది ఆనవాయితీలాగా వచ్చేస్తుంది అనమాట. మరి ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబంలో నేనే వెళ్ళి చేయడం అనమాట అండి. ఎందుకంటే ఈ కొంతమంది చేయాలని చెప్పేసి అని అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. సో ఇక మా పిన్ని వాళ్ళ ఇంట్లో కానీ, అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ, లేకపోతే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో కానీ, మా ఇంట్లో కానీ, చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కువగా మేమే చేసుకుంటాం అనమాట. ఇదనమాట అండి మా ఫ్యామిలీ అందరం కలిసి చేసుకునే మంచి మంచి ప్రేయర్స్ మీటింగ్స్ కానీ, ఇలా భోజనాలు కానీ ఇలా చక్కగా చేసుకుంటాం అనమాట అండి. అందరం హ్యాపీగా కలిసి కూర్చొని తింటాం అనమాట. ఇదే జరగాలి, ఇదే ఉంటేనే బాగుంటుంది ఫ్యామిలీస్లో అనేది నా ఉద్దేశం అనమాట అండి. ఇక సో అందరూ అయిపోయారు తింటాము. ఇక మేము కూడా పెట్టుకున్నాం అనమాట. పాలన్నము అందరూ బాగుందన్నారని చెప్పేసి
నేను కూడా పెట్టుకున్నాను ప్లేట్లో, తింటున్నాను అనమాట. నిజంగా అండి అమృతమేనండి, అసలు అంత బాగుందనమాట. చాలా చాలా బాగున్నాయి అనమాట ఐటమ్స్ కూడా అండి, ప్రతి ఒక్కటి కూడా చక్కగా నిజంగా అండి దేవుడి ఆశీర్వాదం భలే కుదురుతాయండి వంటలు కూడా. చాలా బాగా అనిపించింది, చాలా చాలా సంతోషం అనిపించిందండి. ఇక అందరూ అయిపోయారు, ఇక నేను అను కూడా పెట్టుకో